హలో హలో హాయ్ డియర్స్. ఈరోజు నేను మీకు చూడండి చాలా సింపుల్గా మన ఇంట్లో ఉండే వాటితో చేసుకునే మంచి బ్రేక్ఫాస్ట్, హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నా. ఇది గోధుమ పిండి, వీట్ ఫ్లోర్. ఇది 1 కప్పు తీసుకున్నాను. తర్వాత దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్, బియ్యం పిండి 1/4 కప్. ఇది ఒక టీ స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూను ఇవి చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నా, మీరు చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. సన్నంగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ వేసుకుంటున్నాను. ఇలాగా సన్నంగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలు, తర్వాత కొంచెం కొత్తిమీర, ఇది కూడా సన్నంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకుందాం, మిక్స్ చేసేద్దాం. చాలా ఈజీ, చూడండి ఎంత చక్కగా కలిసిపోయిందో. ఇప్పుడు ఒక 1/2 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. ఇది మీకు పెరుగు కానీ చిక్కటి మజ్జిగ కూడా పోసుకోవచ్చు. మీరు ఎట్లాగో మనం నీళ్లు కలుపుతాం, ముందు ఇట్లా కలిపేసేసి తర్వాత నీళ్ళు పోసుకోండి. అప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. మంచినీళ్ళు, వాటర్. సో దీన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం ఎంత కావాలో అంత చూసుకుందాం. మరీ డైల్యూట్ అయిపోకూడదు. ఎక్కువ నీళ్ళు అయిపోతే మళ్ళీ దానికి మనం ఏదో యాడ్ చేసుకుంటూనే పోతూ ఉండాలి. ఇప్పుడు 1 కప్ వేసాను కదా, చాలలేదు. ఇంకొక 1/2 కప్, 1/2 కప్లో సగం పోసుకున్నాను. ఇట్లాగే మనం కొంచెం కొంచెంగా పోసుకుంటూ మిక్స్ చేసుకుందాం. ఇది మరి థిక్గా కూడా ఉండకూడదు. చూడండి, ఇప్పుడు దోశ ఇడ్లీ పిండిలా ఉంది. ఇప్పుడు దీనికి ఇంకా కొంచెం ఈ 1/2 కప్ కూడా పోసేసుకుంటున్నాను. ఇందులో ఉప్పు అది మనం టేస్ట్ చేసి చూసుకుందాం. సరిపోయింది కరెక్ట్గా, అన్ని మెజర్మెంట్స్ ప్రాపర్గా ఉన్నాయి. ఇందులో కొంచెంగా నూనె వేస్తున్నాను. చూడండి, కొంచెం ఒక 1/2 టీ స్పూను మన కుకింగ్ ఆయిల్ వేసి కలుపుతున్నాను. ఇప్పుడు మీకు ఎట్లా వేసుకోవాలో చూపిస్తా. చూడండి, ప్యాను కొంచెం వేడెక్కింది మంచిగా. దీనికి ఇట్లా ఆయిల్ అంతా రాసేసుకుందాము. ఇలా తీసి ఇలాగా వేసేసుకుందాం. నెమ్మదిగా పైపైన కొంచెం ఇట్లాగా కొంచెం సర్దుకుంటే సరిపోతుంది. ఈ పెద్దగా అంటే రౌండ్గా దోశలాగా రాదు, కానీ చాలా చాలా టేస్టీ, హెల్దీ అండ్ ఈజీ ఆల్సో. వెరీ ఈజీ. యంగ్స్టర్స్కి, పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ కూడా. చూడండి ఎంత బాగుందో. చుట్టానికి కూడా కొంచెం దీని మీద, దోశ మీదనే నూనె పోసుకోవాలి, చుట్టూ అంత పోయొద్దు. ఈ దోశ ఎప్పుడు కూడా కొంచెం మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకోండి, మరీ తక్కువ ఫ్లేమ్ వద్దు. దీన్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి. కొంచెం మీద ఉన్న ఆయిల్ని మనం అటు ఇటు ప్యాన్ ఉంచితే ఆ చివర్లకు కూడా వెళ్తుందన్నమాట. మళ్ళీ ఎక్స్ట్రా పోయాల్సిన అవసరం లేదు. దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్ మీద మంచిగా కాల్చుకుందాం. చూస్తున్నారు కదా, ఇక్కడ తెలుస్తుంది, ఇక్కడ ఎడ్జెస్ కూడాను. కానీ ఈ పక్కన ఎడ్జెస్ కొంచెం పచ్చిగా ఉన్నాయి. సో యువతల కొంచెం కాలినట్టుంది కదా, మనం ఇది కొంచెం కేర్ఫుల్గా తీసుకోవాలి. ఇట్లా ముందు లూజ్ చేసేద్దాం. చేసేసిన తర్వాత ఒకేసారి తీసుకుని, కొంచెం విరుగుతుంది ఫస్ట్ టైం కదా, ఫస్ట్ దోశ అలా వస్తుంది. కానీ ఇట్లాగా ప్యాచ్ కూడా చేసేసుకోవచ్చు, డోంట్ వరీ. గోధుమ పిండి కదా, అతుక్కుపోతుంది. ఇప్పుడు ఈ పక్కన కొంచెం పచ్చిగా ఉంది ఇదంతా. సో మనం ఇది కొంచెం ఫాస్ట్గా తీసి ఇట్లా వేసేద్దాం. సరే, ఎంత బాగుందో. ఈ కలర్ రావాలన్నమాట.
దీన్ని మనం మంచిగా కొంచెం మీడియం కన్నా కొంచెం హై ఫ్లేమ్ మీద పెట్టుకుని కొంచెం ఓపిక్గా, ఎందుకంటే ఈ దోశలు ఎక్కువ ఏమీ తినక్కర్లేదు, 2 తింటే కంప్లీట్, మళ్ళీ ఆకులు అన్నదే రాదు మన దగ్గరికి. సో ఇప్పుడు మళ్ళీ దీని పక్కన కూడా రెండో పక్కన కూడా కొంచెం కాల్చుకుందాం, నూనె వేయాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఎంత ఈజీగా వస్తుందో సెకండ్ సైడ్. నేను కొంచెం హై ఫ్లేమ్ మీద పెట్టాను. ఇప్పుడు దీన్ని ఇట్లా తిప్పుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకుని మంచిగా చూడండి, విరిగిపోద్దని నేనే భయపడుతున్నాను కానీ విరగదు. ఓకే, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకు ఇదే దోశని మనం ఇంకా కొంచెం ఎక్కువ హెల్తీగా ఎట్లా చేసుకోవచ్చు, మీరు ఎగ్స్ తినేటట్టయితే చూపిస్తున్నాను. పిల్లలకు కూడా ఇది చాలా హెల్తీగా ఉంటుంది, పెద్దవాళ్ళకి కూడా, మనం కూడా అందరం తినవచ్చు ఎగ్. ఇప్పుడు దీని మీద ముందుగానే బ్రేక్ చేసి పెట్టుకున్నాను ఎగ్ని, చూడండి ఇట్లాగా వేసేద్దాము. ఇప్పుడు ఇలా వచ్చిన దాన్ని కొంచెం మనం ఇట్లాగా లోపలికి తోసేసుకుని ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు, అంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు దీని మీద ఎగ్ కోసం జస్ట్ ఒక చిటికెడు ఉప్పు ఇట్లా వేస్తున్నాము, అలాగే కొంచెం కారం, చూడండి ఇట్లా ఒక చిటికెడు కారం వేస్తున్నాను. అది మీ ఇష్టం, మీరు కారం అది మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం కొంచెంగా ఇట్లాగా కొంచెం బ్రేక్ చేద్దాం, కంప్లీట్ బ్రేక్ఫాస్ట్. దీని మీద ఇప్పుడు నూనె వేసుకుందాం దోశ మీద. చూడండి, మనకి ఎగ్ అంతా గట్టిపడినట్టు తెలుస్తోంది. ఇక్కడ మళ్ళీ అంచులు కొంచెంగా ఇదవుతున్నాయి కదా, ఇప్పుడు మనం తీసేసేయచ్చు. తీసి ఇంతే, ఇంతకన్నా ఎక్కువగా నల్లగా కాలకూడదు. ఓకే, మీరు కొంచెం ఎత్తి ఇట్లా చూసుకుంటూ ఉంటే మీకు తెలుస్తుంది. అంచులు బ్రౌన్ అవుతున్నప్పుడు తీసేయండి, కొంచెం డ్రైగా. ఓకే, ఇప్పుడు గోధుమ దోశలు చాలా ఈజీగా చేసుకున్నాం కదా. నాకు 1 కప్పు పిండిలో 4 మంచి దోశలు వచ్చినాయి. సో మీరు ఎగ్స్ కూడా కావాలంటే మీ ఇష్టమైతే వేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, నా దగ్గర ఉన్న ఇది టమాటో పచ్చడి, ఇది కూడా పెట్టాను నేను, చూసుకోండి. టమాటో పచ్చడి కానీ కొత్తిమీర పచ్చడి కానీ ఉంటే ఇట్లాగా పెరుగు వేసేసి మంచిగా కలిపేసుకుంటే ఇంకా దీనికి మనం పచ్చడి కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు, అంత బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. దీన్ని మంచిగా కలిపేసుకోండి. మీకు ఎంత పెరుగు కావాలో అంత పెరుగు, కొంచెం కారం తగ్గాలంటే ఎక్కువ పెరుగు వేసుకోండి, కొంచెం కారంగా ఉండాలనుకుంటే తక్కువ పెరుగు వేసుకోండి. వేసుకుని కలుపుకుంటే ఇది చాలా చాలా మంచి టేస్టీ డిప్గా ఉంటుంది దీనికి పచ్చడిగా. చూడండి, ఇది మనకి ఎంత బాగా వచ్చింది చూస్తున్నారు కదా, కంప్లీట్ మీల్. ఓకే, తప్పకుండా చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.